ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెజ్కేలు 11వ అధ్యాయం 19వ వచనం. వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. మీరు కత్తికి గురై చనిపోతారు. నేను మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలీయులు శిక్షిస్తాను. తద్వారా మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకుంటారు. నేనే యెహోవాను. అవును, ఈ నగరం వంటపాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం. మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలీయులు శిక్షిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు భగ్నపరిచింది నా ధర్మాన్ని. మీరు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. మీ చుట్టూ ఉన్న దేశాల ప్రజలు మా దగ్గర మీరు నివసించడానికి నిర్ణయించుకున్నారు. నేను దేవుని తరపున మాట్లాడడం పూర్తి చేసిన వెంటనే పెనాయ కుమారుడైన పెలట్యా చనిపోయాడు. నేను వెంటనే సాష్టాంగపడి నా శిరస్సు భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను, నా ప్రభువైన ఓ యెహోవా, నీవు ఇశ్రాయేలీయులో మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబోతున్నావు. కానీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు, నరపుత్రుడా, ఈ దేశం నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతి వారకు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో ఉన్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. కానీ యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది, ఇది మాది అని అంటున్నారు. కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియజేయము. మన ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలు నివసించేలా వారిని చెల్లాచెదురు చేశాను. అయిన వాళ్ళు ఆ దేశాల్లో ఉన్నప్పుడు కొద్ది కాలం నేనే వారి ఆలయమై ఉంటాను. కావున వారు ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేక దేశాలకు చెదరగొట్టాను. ఇశ్రాయేలు దేశాన్ని మళ్ళీ మీకు ఇస్తాను. నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ నాశనం చేస్తారు. నేను వారందరినీ చెరదీసి ఒక మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను వెలికి తీసి దాని స్థానంలో స్పందించే గుండెను అమర్చుతాను. అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలు పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.